హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మంజు ముచ్చట్లు. ఐ యామ్ మంజు. సో తమ్నేల్ చూసే ఉంటారు కదా, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు అన్నప్రసన్న గురించి. మేము మా బాబుకి 6th మంత్ ఎండ్ అవుతుంది అనే టైంలో అన్నప్రసన్న చేద్దాం అనుకున్నాము యాక్చువల్గా అయితే గిన. బట్ కొంచెం త్వరగానే చేసేసినాము, ఎందుకంటే నా మెటర్నిటీ లీవ్స్ అయిపోతాయి. సో ఈ ప్రిపరేషన్ ఇవన్నీ చేయడం కష్టం అనేసి నా లీవ్స్ అయిపోయే ముందు రోజు చేసినామన్నమాట. ఇక్కడైతే మేము చాలా అంటే చాలా సింపుల్గా చేసినాము. జస్ట్ ఏంటంటే నేను భగవద్గీత, డబ్బులు, గోల్డ్, నైఫ్, బొమ్మలు పెట్టినాను. మా సైడ్ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే మేనమామ ఉంటాడు కదా, తను ఫస్ట్ ఫుడ్ పెట్టాలి అంటారు బేబీకి. అండ్ వెండి బౌల్స్లో పెడితే చాలా మంచిది అంటారు. అండ్ వెండి బౌల్స్ కూడా ఖచ్చితంగా అమ్మ వాళ్ళే తీసుకురావాలా అన్నట్టు ట్రెడిషన్ ఉంది మా సైడ్. సో మా అన్న అయితే మా బాబు కోసం వెండి గ్లాసు, బౌలు, స్పూన్ తెచ్చినాడు. ఆ శారీ అయితే ఎప్పుడో నేను పెళ్ళైన కొత్తలో ఎల్బీ నగర్లో తీసుకున్నాను. చాలా నచ్చి పార్టీ వియర్ అని చెప్పేసి. బట్ ఇన్ని రోజులకు దానికి భాగ్యం కలిగింది. అసలు ఇన్ని రోజులు దాచిపెడుతూ ఈరోజు కట్టేసుకున్నాను నేను ఇది. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే. మొత్తం స్టోన్స్ వచ్చి ఉంటాయి, పార్టీ వేర్ ఫుల్. బట్ ఏంటంటే నేను ఇంకా బయటికి వెళ్ళాను కదా, ఏం మన్ను కాదులే అన్నట్టు ఆ శారీ వేసేసుకున్నాను. నేను మా హస్బెండ్ అయితే మేం మ్యాచింగ్లో ఉండాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే మా పప్పన్నం డ్రెస్ వేసుకున్నాడు. సో దట్ మా ఇద్దరికి డ్రెస్ మ్యాచింగ్ అవుతుందని. మీరేంటండి మీ బాబుకు మ్యాచింగ్ చేయట్లేదా అనేరు. ముగ్గురం మ్యాచింగ్ వేస్తే అంత మంచిగా కనపడదు కదా, అందరం కలిసిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి మేమైతే బాబుకు సపరేట్గా రెడ్ కలర్లో అయితే బాగుంటుంది, కొంచెం మంచిగా సెట్ అవుతుంది అన్నట్టు తీసుకున్నాను నేను రెడ్ కలర్ డ్రెస్. ధోతి అనేది ఇంకా ట్రెడిషన్ కదా, అది అందరికీ తెలిసినదే. డెకరేషన్ వచ్చేసి నేను చాలా సింపుల్గా చేసినాను. బ్యాక్డ్రాప్ ఏంటంటే మీషోలో తెప్పించుకున్నాను. ఈ రెడీమేడ్ చెండు పూలు అనేవి ఏంటంటే నా పెళ్ళప్పుడు హల్దీ కోసమని తీసుకున్నాను నేను. సో అవే మా అమ్మ వాళ్ళను, అమ్మ నాకు ఇవి పంపించండి అంటే పంపిస్తే దానిలతో డెకరేషన్ చేసినాను. అండ్ ఈ మైల్ స్టోన్ కార్డ్స్ అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను చాలా సింపుల్గా. ఎట్లా అంటే జస్ట్ చాట్‌జీపీటీలో నాకు ఎట్లా కావాలి అని నా ఇమేజ్ని అంటే మా బాబు ఇమేజ్ని నేను అప్లోడ్ చేసి నాకు ఏ టెక్స్ట్ కావాలి, ఎలా కావాలి అని అన్నీ మెన్షన్ చేస్తే చాట్‌జీపీటీ ఫొటోస్ అన్నిటిని ఇచ్చిందనమాట. సో వాటిని నేనేం చేసినానంటే జిరాక్స్ తీసుకొని కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది కదా, ఆ బాక్స్లకి అంటించేసినాను ఫెవిస్టిక్ యూస్ చేసి. అండ్ మా బాబు డ్రెస్ కూడా నేను ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదు, జస్ట్ 350+ అట్లా పడింది నాకు మీషోలో అయితే అండ్ ఒకే ఒక బాధ ఏంటంటే నేను యాక్చువల్లీ కింద రగ్ వేసినాను, దాని బదులు మ్యాట్ వేద్దాము అనుకున్నాను. మామూలుగా మీషోలో లేదా ఏదైనా సరే ఆన్లైన్లో దొరుకుతుంది కదా పిల్లలది మ్యాట్. సో అదైతే మంచిగా నీట్గా కనిపిస్తుంది అనుకున్నాను. కానీ బట్ నాకు అప్పటికంతా అప్పుడు పెట్టుకొని అది వచ్చే టైంకి మేము అన్నప్రసన్న చేసేస్తాంలే అన్నట్టు ఇంకా పెట్టుకోలేదు నేను ఆర్డర్ కూడా. అదొకటే యాక్చువల్గా అయితే ఫంక్షన్కి మా అమ్మ వాళ్ళు రాలేదు, ఎందుకంటే మా అమ్మకి కాల్ సెప్టిక్ అయిపోయింది. సో ఆమె అసలు నడచకూడదు అని డాక్టర్ చెప్పేసరికి ఇంకా రాలేదు. అదొక్కటే కొంచెం బాధ. బట్ బాగా జరిగింది ఫంక్షన్ అనేది. యాక్చువల్గా అయితే అన్నప్రసన్న 9 to 11 బాగుందన్నాడు అయ్యా. సో అదే టైంలో కంప్లీట్ చేయాలన్నారు. ఏంటంటే మా వాడు అప్పటికి బాగా నిద్రపోతుండే అన్నప్రసన్న చేసే టైంకంతా. మేము లేపి టైం అయిపోతుందని లేపి అన్నం పెడుతున్నా కూడా అసలు ఏడ్చలేదు, బాగా కోఆపరేట్ చేసినాడు. ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేక నేను మా హస్బెండ్ మార్చి మేమే ఫొటోస్ తీసేసుకున్నాము. వీడియో అయితే సింపుల్గా ట్రైపాడ్కి పెట్టేసి ఎవరు ఫుడ్ పెట్టినా కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటున్నాడు, అసలు వద్దు అనలేదు. ప్రతి ఒక్కరు పెట్టినది తింటున్నాడు, బాగా నములుతున్నాడు, చేస్తున్నాడు. అసలు నమలడం ఇవన్నీ ఎట్లా తెలుసా ఈ అబ్బాయికి అనిపించింది నాకైతే ఈమె మా చిన్నత్త. సో మా అత్త ఉంటారు కదా, వాళ్ళ తోడికోడలు. ఇంకా లాస్ట్లో మా హస్బెండ్ కూడా పెట్టారు. మా హస్బెండ్ అమ్మ పెడితే నా కొడుకు ఎక్కడ కవడుపుని వస్తుందో ఏమో ఇది తినేసి అని కొంచెం నలిపి పెట్టినాడు. వాడు చూడు ఆ హ్యాండ్ని పట్టుకొని లాగి తింటున్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు. అందుకే మా అన్న అట్లా నవ్వుతున్నాడు, వాడు లాగి నోట్లో పెట్టుకుంటున్నాడు, ఎంత మంచిగా తింటున్నాడో చూడు అనేసి. నెక్స్ట్ వచ్చిన పెద్ద టాస్క్ ఏంటంటే ఇప్పుడు వాడు ఏదో ఒక దాన్ని టచ్ చేయాలి కదా, అది పెద్ద టాస్క్. వీడేంటంటే ఇంకా పాకలేదు, జస్ట్ బోర్లా పడుతున్నాడు.
సో మా అన్న అయితే గిన కొంచెం దగ్గరనే వదిలిపెట్టినాడు. ఇంక ఎటు పాకలేడు కదా, ఏదో ఒకటి టచ్ చేయని అని చెప్పేసి దగ్గర పడుకోబెట్టినాడు. ఇక్కడ ఏంటంటే మేము భగవద్గీత ముందర ఈ డెకరేషన్ చేసినాం కదా చెండు పూలు, వాడు దాంతో ఆడుకుంటున్నాడు. అరే ఏదో ఒకటి పట్టుకోరా బాబు అంటే గిన నాకు ఏమొద్దు, ఈ పూలతో నేను ఆడుకుంటా అన్నట్టు ఆ పూలతో ఎంతసేపు ఆడుకున్నాడని, ఇంకా లాస్ట్కి ఆ పూలు తీసేస్తే గిన అప్పుడు ఆ భగవద్గీత పట్టుకున్నాడు. ఇంకా భగవద్గీత పట్టుకొని అయితే అస్సలు వదలలేదు. ఎందుకో తెలియదు కానీ మేబీ నేనేమనుకున్నానంటే ఆ పైన బుక్ కవర్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అందుకే ఏమన్నా అట్లనే పట్టుకొని ఇంకా వదలకుండా అట్లనే ఉన్నాడేమో అనుకున్నాము మేమైతే గిన. ఎంతసేపు తీయాలని ట్రై చేసినా కూడా అస్సలు తీయకున్నాడు, అదే పట్టుకొని అట్లనే ఉన్నాడు. సో మా బాబు అన్నప్రసన్న అయితే ఇట్లా మంచిగా అయితే అయిపోయింది. లాస్ట్లో మా అన్న అయితే గిన అన్నీ తాకిచ్చినాడు, గోల్డ్, డబ్బులు, భగవద్గీత, ఫుడ్ అన్నీ అయితే టచ్ చేయించినాడు. మొత్తానికైతే మంచిగా జరిగింది మా బాబు అన్నప్రసన్న.